Okay, fine. Now see APRGC problems. The shaded portion of Venn diagram. క్రింది వెన్ చిత్రం నుంచి సో ఇది వెన్ డయాగ్రామ్ ఇచ్చారు. A minus B union C, A minus B intersection C dash, A minus B intersection A minus C, A minus B union A minus C. సో డయాగ్రామ్ ఇది ఇచ్చారు. ఈ ఆప్షన్స్ లో దేనికి రైట్ అవుతుంది చెక్ చేయమన్నారు. సో మీకు ఆల్రెడీ చెప్పాం, ఇది A, ఇది B, ఇది C. A కి B కి కామన్ పోర్షన్ ఇదంతా కూడా కామన్ పోర్షనే. ఇది కామన్ పోర్షన్. B కి C కి కామన్ పోర్షన్ ఇదంతా, C కి కామన్ పోర్షన్ ఇదంతా. బట్ మనకి ఇచ్చిన డయాగ్రామ్ ఈ మిడిల్ పోర్షన్ లో ఏమీ లేదా. మిడిల్ పోర్షన్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి. సో నా చెక్ ఫస్ట్ ఇప్పుడు ఈ పోర్షన్ ఎలా ఉంది, ఓన్లీ ఏ మాత్రమే కనిపిస్తుంది మనకి. ఓన్లీ ఏ మాత్రం కనిపిస్తుంది, అందులో కొంత కామన్ ఉన్న పోర్షన్ లేదు. సి అన్ని ఆప్షన్స్ లో ఏది అయ్యి ఉండొచ్చు. సపోజ్ బి యూనియన్ సి అనుకుందాం. బి యూనియన్ సి. బి యూనియన్ సి అంటే మొత్తం కలిపేసి అందులో ఏ తీసేయాలి, అవునా కదా. బి యూనియన్ సి మైనస్ ఏ అంటే అప్పుడు ఏమవుతుంది చూడండి. బి యూనియన్ సి అంటే ఇదంతా వస్తుంది, ఇది ఈ బ్లూ కలర్ వస్తుంది, ఇదంతా కూడా వస్తుంది. ఇది మొత్తం బి యూనియన్ సి. ఈ పోర్షన్ అంతా ఏ లేదు తీసేయాలి. ఈ పోర్షన్ అంతా కూడా మనం ఏ నుంచి తీసేయాలి. ఏ నుంచి తీసేస్తే మనం మిగిలేదు ఇది మాత్రమే కాదు, ఈ రెడ్ పోర్షన్ మాత్రమే మిగిలితే చెక్ చేయండి, అవునా కాదు. బట్ మనకి ఏంటి ఎక్స్ట్రాగా ఈ పోర్షన్ ఉంది, ఈ పోర్షన్ ఉందా కాదు. సో ఖచ్చితంగా ఆప్షన్ ఏ అనేది కాదు. ఓకే ఫైన్. నో ఏ మైనస్ బి ఇంటర్సెక్షన్ సి అంటే బి ఇంటర్సెక్షన్ సి డాష్ అన్నాడు అంటే మ్యూలెల్ బి ఇంటర్సెక్షన్ సి తీసేయాలి. సో ఇప్పుడు ఇలా ఉన్నా చూడండి, బి ఇంటర్సెక్షన్ సి పోర్షన్ ఇది ఇదేనా కదా. బి ఇంటర్సెక్షన్ సి పోర్షన్ చూడండి ఇదే కదా. ఆ పోర్షన్ దేంట్లో తీసేయాలి, బి ఇంటర్సెక్షన్ సి అంటే మ్యూలెల్ బి ఇంటర్సెక్షన్ సి పోర్షన్ తీసేయాలి. తీసేస్తే మ్యూలెల్ ఆ పోర్షన్ ఇస్తే రిమైనింగ్ అంతా కూడా ఉంటుంది, అవునా కదా. మన ఏ మైనస్ అది అన్నాడు. ఇప్పుడు ఏ మైనస్ అదంతా కూడా తీస్తే మొత్తం పోతుంది. ఎందుకు, ఇది ఇలా ఉందమ్మా. బి ఇంటర్సెక్షన్ సి అంటే ఇది మ్యూల్ వెళ్ళి బి ఇంటర్సెక్షన్ సి పోర్షన్ తీసేస్తే ఈ పోర్షన్ తీసేస్తాం. అప్పుడు ఈ పోర్షన్ అంతా మిగులుతుందా మిగలదా. సో ఇప్పుడు ఏలెల్లి పోర్షన్ అంతా తీసేయాలి అంటే ఏలెల్లి ఆ పోర్షన్ అంతా పోతుందా లేదా. ఏలెల్లి ఖచ్చితంగా మనకు ఆ పోర్షన్ మిగిలిపో మనకి ఖచ్చితంగా మిగిలేదు ఈ క్లాస్ లో ఏమేమి మిగలదు. సో ఇది కాదు ఆప్షన్, ఇది కూడా కాదు. నెక్స్ట్ ఏ మైనస్ బి ఇంటర్సెక్షన్ ఏ మైనస్ సి. సో ఫస్ట్ ఏ మైనస్ బి అంటే ఏంటో చూద్దాం. ఏబి ఇదేనా కదా. ఏ మైనస్ బి అంటే బి ఏలెల్లి బి తీసేయాలి. ఏలెల్లి బి తీసేయాలి అంటే ఈ పోర్షన్ పోతుంది లేదా. ఈ పోర్షన్ లా ఇదంతా పోతుంది. సో మిగిలేదు ఏంటి, ఓన్లీ పక్కన మిగులుతుంది. ఓకే ఇప్పుడు ఏ మైనస్ సి, ఏ మైనస్ ఇలా ఉంది. ఇప్పుడు ఏ మైనస్ సి అంటే ఇప్పుడు ఏ పోర్షన్ పోతుంది చెప్పండి, ఈ కింద పోర్షన్ అంతా పోతుంది, అవునా కాదు. ఇప్పుడు రెండింటికి ఇంటర్సెక్షన్ అన్నాడు. రెండింటికి కామన్ ఉండే పోర్షన్ ఏంటి చెప్పండి. రెండింటికి కామన్ ఉండే పోర్షన్. ఇప్పుడు ఈ రెండు కలిపి ఒకే డయాగ్రామ్ లో తీసుకున్నాను. ఇలా ఉంది, ఇలా ఉంది ఏబిసి. ఏ మైనస్ బి, ఏ మైనస్ బి అంటే ఏమవుతుంది, ఇదంతా ఎగురుతుంది. అప్పుడు ఇది ఉంటుంది. ఏ మైనస్ సి అంటే ఇప్పుడు ఇదంతా పోతుంది. రెండింటికి కామన్ ఉండే పోర్షన్ ఏంటి చెప్పండి. ఏ మైనస్ బికి ఏ మైనస్ సికి ఈ మిడిల్ పోర్షన్ మాత్రమే కామన్ ఉంటుంది. చెక్ చేసుకోండి, ఆ మిడిల్ పోర్షన్ మాత్రమే కామన్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎగిరిపోయి ఆఫ్ లో ఈ మిడిల్ పోర్షన్ ఉంది, అవునా కాదు. ఇక్కడ కట్ అవుతున్న దాంట్లో ఈ పోర్షన్ ఉంది, ఇక్కడ కట్ అవుతున్న దాంట్లో కూడా ఈ పోర్షన్ ఉంది. సో రెండింటికి కామన్ ఉన్న పోర్షన్ అంటే ఓన్లీ ఇదే వస్తుందా రాదా. సో అది ఇంటర్సెక్షన్ అది అవుతుంది. నెక్స్ట్ ఏ మైనస్ బి, సేమ్ ఎందాక ఏ మైనస్ బి ఏ మైనస్ సి యూనియన్ అన్నాడు. ఏ మైనస్ బి ఏ మైనస్ సి యూనియన్ అంటే ఏంటి, ఫస్ట్ ఏలెల్లి పోర్షన్ అంతా పోతుందా లేదా, పోతుంది. బట్ కింద పోర్షన్ ఉంటుందా ఉండదా. ఈ రెండింటిని యూనియన్ చేయండి. ఈ రెండింటిని కలిపితే ఏమవుతుంది, ఇక్కడ పోర్షన్ ఇందులో అయితే పోతుంది, ఇందులో అయితే ఇది పోతుంది. సో ఫస్ట్ ఈ పోర్షన్ అంతా ఉంది, ఈ పై పోర్షన్ ఉంటుందా ఉంటది. ఎందుకంటే సి చేసేటప్పుడు మనకి పై పోర్షన్ ఉందా లేదా ఉంది. బి చేసేటప్పుడు ఈ పోర్షన్ ఉంది. బట్ రెండింటిలో కామన్ గా ఈ మిడిల్ పోర్షన్ మాత్రమే అరేంజ్ అవుతుంది. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఏ మైనస్ బి యూనియన్ ఏ మైనస్ సి. ఏ మైనస్ బి యూనియన్ అన్నప్పుడు సార్ బితో కట్ అయిపోవాలి కదా, ఇది ఎందుకు ఉంది అంటే సితో చేసేటప్పుడు ఈ పోర్షన్ ఉంటుందమ్మా, బితో చేసేటప్పుడు ఈ పోర్షన్ ఉంటుంది. బట్ రెండింటిలోనే కామన్ పోర్షన్ ఇది కాబట్టి అది మాత్రం రిమూవ్ అవుతుంది. సో ఏ మైనస్ బి యూనియన్ ఏ మైనస్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సెకండ్ ప్రాబ్లం, వెన్ డయాగ్రామ్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి. ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి. సో ఇప్పుడు మనం క్లియర్ ఈ ఆప్షన్స్ కి వెళ్ళక ముందు మనం ట్రై చేద్దాం. సపోజ్ ఏబిసి అనే మూడు ఉన్నాయి.
ఏ బి సి. సో ఫస్ట్ ఏంటి బి యూనియన్ సి. బి యూనియన్ సి. బి యూనియన్ సి అంటే ఏమొస్తుంది, ఇది మొత్తం బి ప్లస్ ఇది మొత్తం సి. చూడండి ఇది ఏ, ఇది బి, ఇది సి. బి యూనియన్ సి అంటే మొత్తం యాడ్ చేసాం. ఇంటర్సెక్షన్, ఇప్పుడు దానికి ఏంటి ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి. ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి అంటే ఏ కి సి కి కామన్ ఉన్న పోర్షన్ చూడండి. సో ఇంటర్సెక్షన్ అన్నాడు కాబట్టి ఓన్లీ ఈ పోర్షన్ వస్తుంది, అవునా కాదా? సో డయాగ్రామ్ ఏది ఇప్పుడు మనకు కావాల్సిన దాంట్లో ఇలా ఉంటాయి ఏబిసి. అందులో ఏ ఇంటర్సెక్షన్ బి అన్నాడు కాబట్టి జస్ట్ ఈ పోర్షన్ మాత్రం హైలైట్ చేయాలి. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. సో బిఫోర్ దట్ ఇది కూడా చూడండి ఒకసారి. ఇక్కడ ఏమైంది, ఏబి ఉన్నాయి. ఏబి యూనియన్ అయిందా లేదా? ఈ డయాగ్రామ్ ఏబి యూనియన్ ఏ అలా వదిలేశారు. సో షేడ్ చేసిన పోర్షన్ ఏంటిది, ఈ డి డయాగ్రామ్ ఆన్సర్ ఏమవుతుంది బి యూనియన్ సి, అవునా కాదు? ఎందుకంటే బి యూనియన్ సి మాత్రం వాళ్ళు మనకి హైలైట్ చేసి ఆపారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి దేని హైలైట్ చేశారు, ఏబి ఇంటర్సెక్షన్ చేశారు, ఏసీ ఇంటర్సెక్షన్ చేశారు, బీసీ ఇంటర్సెక్షన్ చేశారు. సో ఈ పోర్షన్ ఏంటి ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్, ఏ ఇంటర్సెక్షన్ సి యూనియన్, బి ఇంటర్సెక్షన్ సి. సో ఇది అలాగే చేసాం. ఇప్పుడు ఫైనల్ ఉన్న ఆప్షన్ ఇది చూడండి, దీన్ని ఓన్లీ ఏబి ఇంటర్సెక్షన్ చేశారు లేదా? సో ఇట్ ఈస్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో డయాగ్రామే కాదు, మన డయాగ్రామ్ చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఈ పోర్షన్ అలాగే ఎప్పుడు కూడా మూవింగ్ స్టెప్ చూసుకోండి. ఫస్ట్ ఈ బ్రాకెట్ లో పోర్షన్ చూడాలి. బి యూనియన్ సి, ఓకే బి యూనియన్ సి చేసాం. ఇప్పుడు ఏంటి ఏ ఉంది, ఏ కి దానికి ఇంటర్సెక్షన్, ఏ కి దానికి ఇంటర్సెక్షన్ అంటే ఏ అంటే ఇదంతా, దాంట్లో ఇంటర్సెక్షన్ అంటే ఓన్లీ ఈ పోర్షన్. సో ఆ ఒక్కటే హైలైట్ చేస్తే సరిపోతుంది. ఓకే గైస్, దిస్ ఇస్ ద స్టెప్ టు ఫాలో ది వన్ డయాగ్రామ్. ఓకే గైస్, సీ దిస్ సమ్. ఇలాంటి సమ్ అనేది మీకు ఎక్కువ ఎక్కడెక్కడ అడుగుతాడు అంటే నాట్ ఓన్లీ పాలిటెక్నిక్ ఎగ్జామ్ లో మాత్రమే కాకుండా మనకి గవర్నమెంట్ ఎగ్జామ్స్ అయ్యే వాటిలో కూడా ఇది అడుగుతా ఉంటాడు. ఇలాంటి మోడల్ 2 or 3 అడుగుతా ఉంటాడు. అంటే కేసెస్ అన్నమాట. ఏ మ్యాథమెటిక్స్ క్లబ్ హ్యాస్ 15 మెంబర్స్. ఇప్పుడు టోటల్ ఎన్ని మెంబర్స్ ఉన్నారు, 15 మెంబర్స్ ఉన్నారు. అదేంటి క్లబ్ పేరు, మ్యాథమెటిక్స్ క్లబ్. ఆ క్లబ్ లో 15 మంది ఉన్నారు. హూ ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ మ్యాథమెటిక్స్ ఆర్ స్టాటిస్టిక్స్ ఆర్ బోత్. ఆ 15 మంది అయితే మ్యాథమెటిక్స్ లో అవ్వచ్చు, లేదా స్టాటిస్టిక్స్ లో అవ్వచ్చు, లేదా రెండింటిలోనే కావచ్చు. ఇఫ్ 10 ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ మ్యాథ్స్, మ్యాథ్స్ లో ఎంతమంది ఎక్స్పర్ట్స్ 10 అండ్ 18 స్టాటిస్టిక్స్, 8 మంది స్టాటిస్టిక్స్ లో ఉన్నారు. హౌ మెనీ ఎక్స్పర్ట్స్ ఆర్ ఇన్ బోత్, రెండిట్లో ఎక్స్పర్ట్స్ ఎంతమంది ఉన్నారు? ఓకే, తెలుగులో చూడండి. ఒక గణిత క్లబ్ లో 15 మంది విద్యార్థులు గణితం లేదా సాంఖ్య శాస్త్రంలో లేదా రెండిట్లో నిపుణులు. ఒక క్లబ్ ఉందంటే అందులో 15 మంది గణితం లేదా సాంఖ్య లేదా రెండిట్లో కూడా నిపుణులు. 10 మంది విద్యార్థులు గణితము మరియు 8 మంది సాంఖ్య శాస్త్రంలో నిపుణులైన రెండిట్లో నిపుణుల సంఖ్య ఎంత? సో ఇప్పుడు చూడండి టోటల్ ఫస్ట్ ఏంటంటే మ్యాథమెటిక్స్ ఉంది కదా, మ్యాథమెటిక్స్ ని ఎం అని తీసుకున్నాం. ఏమని తీసుకున్నాం, ఎం. అంటే గణిత శాస్త్రం ఏం తీసుకున్నాను, ఎం అని తీసుకున్నాను. నెక్స్ట్ స్టాటిస్టిక్స్ ని ఎస్ అని తీసుకున్నాను. స్టాటిస్టిక్స్ ని ఏమని తీసుకున్నాను, ఎస్. సాంఖ్య శాస్త్రం ని ఎస్ తో తీసుకున్నాను. ఓకే గైస్, సో ఇప్పుడు చూడండి ఎం అంటే మ్యాథమెటిక్స్, ఎస్ అంటే సాంఖ్య శాస్త్రం. ఇక్కడ రాస్తున్నాను. సో దీన్ని ఎం తోని, సాంఖ్య శాస్త్రాన్ని ఎస్ తోనే తీసుకున్నాను. సో ఇప్పుడు చూడండి రెండిట్లో 15 మంది టోటల్ కాదా, టోటల్ 15 మెంబర్స్. టోటల్ అంటే నథింగ్ బట్ ఇక్కడ యూనియన్, టోటల్ నథింగ్ బట్ హియర్ యూనియన్. సో n of m union s equal to 15, n of m equal to 10, n of s equal to 8. అవునా కదా? సో మ్యాథమెటిక్స్ ఎక్స్పర్ట్స్ 10 మంది, సాంఖ్య శాస్త్రం ఎక్స్పర్ట్స్ ఏమో 8 మంది. సో n of m equal to 10, n of s equal to 8. సో ఇప్పుడు మన ఫార్ములా ఉంది n of m union s equal to n of m plus n of s minus n of m intersection s. అవునా కదా? సో ఇప్పుడు చూడండి ఇదంతా 15 మెంబర్స్, ఇది 10 plus 8 minus n of m intersection s. సో ఇక్కడ కలిపితే 15 equal to 18 minus m of m intersection s. So we are getting n of m intersection s equal to 18 minus 15, 3 members. So option A is the right answer.
3 members is the right answer. సో ఇప్పుడు 3 members అనేది ఎక్స్పర్ట్స్ ఇన్ బోత్. సో దీనిలో వెన్ డయాగ్రమాటిక్ వేలో చూద్దాం అనుకుంటా మనం. ఇన్ కేస్ చూడండి, ఇప్పుడు ఇలా m ఉంది, ఇలా f, ఇది m, ఇది s. టోటల్ గా మనకి ఎంతమంది ఉన్నారు? 15 మెంబర్స్. బట్ మ్యాథ్స్ ఒక దాంట్లో ఎక్స్పర్ట్ ఎంతమంది అన్నాడు? 10 అన్నాడు. ఇందులో 8, రెండు కలపండి 18 మంది వస్తున్నారు. బట్ రెండిట్లో కామన్ గా ఎంతమంది ఉన్నారు మనకి? టోటల్ గా 15 మంది, 15 మెంబర్స్. 15 మెంబర్స్ అప్పుడు ఇక్కడ 18 ఎలా వస్తుంది? సో అప్పుడు మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఇక్కడ 2 times మనం కౌంట్ చేస్తున్నాం. ఇక్కడ ఏం చేస్తాం మనం? 2 times ఎవరినో కౌంట్ చేయడం వల్ల మనకు వస్తుంది. సో అకార్డింగ్ టు ది సమ్ 15 మెంబర్స్ ఉన్నారు, 10 from 8, సో వీఆర్ గెట్టింగ్ 3. సో ఇప్పుడు చూడండి, ఈ మిడిల్ పోర్షన్ లో ఉండే వాళ్ళు 3 మెంబర్స్ అయితే, మిడిల్ పోర్షన్ ఉండే వాళ్ళు 3 మెంబర్స్ అయితే టోటల్ గా 10 అన్నారు లేదా? అప్పుడు ఇక్కడ 7 అవుతుంది. ఇక్కడ ఎంత అవుతాయి? 5 అవుతుంది. సో 7 + 3 + 5 15. ఇది కూడా మనం ఆప్షన్స్ వైజ్ చెక్ చేసుకోవాలి. స్టూడెంట్స్ చెక్ చేయండి. ఆప్షన్స్ వైజ్ ఎలా సార్ అంటే, సో ఇలా 2 సర్కిల్స్ తీసుకున్నాం. సో ఇక్కడ 3 కాబట్టి 3 చెక్ చేస్తాం. ఓకే, 5 ఉన్నారు అనుకుందాం మిడిల్ లో. మిడిల్ ఎంతమంది ఇప్పుడు? 5. 5 వేయండి. సో టోటల్ మ్యాథమెటిక్స్ ఎంతమంది? 10 కదా. సో ఇక్కడ 5 వస్తుంది. ఇక్కడ ఎంత? 8 కాబట్టి 3 వస్తుంది. సో చూడండి, 5 + 5 10 + 3 13 వస్తుంది. టోటల్ 13 మెంబర్స్ వస్తుంది. బట్ మన టోటల్ ఎంత మెంబర్స్ రావాలి? 15. అలా మీరు ఈ ఆప్షన్ మిడిల్ వేసుకొని చెక్ చేసి వెళ్ళిపోతే అసలు ఈ సమ్, ఈ గోల్ కూడా మీకు అవసరం లేదు. ఇప్పుడు మిడిల్ లో ఎంత ఉంది? 7 ఉందో 7 వేయండి. సో ఇక్కడ 3 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది. 7 + 3 8, 10, 10 + 1 11. ఇది 11 వస్తుంది. సో ఇది కూడా కాదు. నెక్స్ట్ 17. ఇప్పుడు కామన్ పోర్షన్ లో 17 ఉంటే ఇక్కడ అసలు ఇంకేయడానికి అవ్వదు. సో ఇట్ ఈస్ నాట్ అన్ ఆన్సర్. సో ఇలా మీరు అకార్డింగ్ టు ది ఫార్ములా ప్రకారం ఇలా అనాలిసిస్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అదర్వైజ్ ఇలా ఇంటర్సెక్షన్ అడిగినప్పుడు ఏం చేస్తాం? డైరెక్ట్ గా వెన్ డయాగ్రామ్ తీసుకుంటాం. చూడండి, ఇలా వెన్ డయాగ్రామ్ తీసుకొని అందులో ఇక్కడ ఏ ఆప్షన్ ఇస్తే ఆప్షన్, 3 ఇస్తే 3, 5 ఇస్తే 5, 7 ఇస్తే 7, అలా ఆప్షన్ వేసి రిమైనింగ్ అడ్జస్ట్ చేస్తాం. సపోజ్ 3 వేసాం అనుకోండి, ఇక్కడ 10 ఉన్నాయి కాబట్టి రిమైనింగ్ 7, ఇక్కడ 8 కాబట్టి ఇక్కడ 5. సో 7 + 3 10, 10 + 5 15. సో 15 మెంబర్స్ సరిపోయిందా లేదా? ఇన్ కేస్ అలా 15 వచ్చే ఆప్షన్ ఖచ్చితంగా ఒకటే ఉంటుంది. దట్ ఈస్ ద ఆన్సర్. మీరు ఇదంతా చేయకుండా అలా ఆప్షన్స్ వైజ్ అని వెళ్ళొచ్చు. సో స్టూడెంట్స్, ఇఫ్ ఈ క్వశ్చన్ 2006లో అడిగాడు, 2004లో కూడా అడిగారు, అండ్ ఈ క్వశ్చన్ 2006, 2003. And it is also important concept that I am saying here. If A intersection B is A, A కి B కి ఇంటర్సెక్షన్ తీసుకుంటే ఏమొస్తుంది అన్నాడు? A వస్తుంది అన్నాడు. ఎప్పుడు అలా వస్తుంది? ఏ ఆలోచించండి. సపోజ్ ఇలా ఉండుంటే ఇంటర్సెక్షన్ పోర్షన్ ఇది మాత్రం వస్తుంది, అవునా కదా? బట్ ఇలా ఉండేటప్పుడు ఇది B, ఇది A అనుకుంటారు. రెండింటికి ఇంటర్సెక్షన్ తీసుకుంటే ఏమొస్తుంది? ఏ పోర్షన్ వస్తుంది, అవునా కదా? ఓకే, ఫైన్. నెక్స్ట్ A యూనియన్ B = B. A కి B కి యూనియన్ తీసుకుంటే ఏమొచ్చింది అన్నాడు? B వచ్చింది. అప్పుడు ఈ డయాగ్రామ్ సాటిస్ఫై అవుతుందా లేదా? ఈ డయాగ్రామ్ చూడండి సాటిస్ఫై అవుతుంది. రెండు కండిషన్స్ అదే సాటిస్ఫై అవుతుంది. ఎందుకు? ఏ ఇంటర్సెక్షన్, రెండింటికి కామన్ పోర్షన్ అంటే ఏంటి? రెండింటికి కామన్ పోర్షన్ అంటే ఏ కాదా? రెండింటికి కలిపి తీసుకోవాలనేటప్పుడు ఏమొస్తుంది? మొత్తం B. సో సాటిస్ఫై. సో ఇలా ఉంటే ఏంటి? ఇందులో ఏ పెద్దదా B పెద్దదా? B పెద్దది. సో A is subset of B. A is subset of B. So A is subset of B and option A is the right answer. Option A is the right answer. Option A is the right answer. చెక్ చేసుకోండి. మీకు ఈ పోర్షన్ లో చెప్పలేదు కానీ ఈ డయాగ్రామ్ వేలో నేను ఆల్రెడీ చెప్పాను. అర్థమైందా? ఇలా ఇచ్చినప్పుడు ఇలా ఫ్రేమ్ చేసుకుంటాం. సో ఇప్పుడు మీకు అర్థం అవ్వాల్సింది ఏంటి? ఇలా ఉంటే ఏ ఇంటర్సెక్షన్ B అంటే ఏ వస్తుంది, ఏ యూనియన్ B అంటే B వస్తుంది. దెన్ ఏ is subset of B. దెన్ ఏ is subset of B. సేమ్ డయాగ్రామ్స్ ఏం మార్చట్లేదు, జస్ట్ ఇక్కడ B వస్తుంది అనుకుందాం. ఏ ఇంటర్సెక్షన్ B = B, ఏ యూనియన్ B = A అంటే ఏం చేస్తాం? ఇక్కడ B, A + B, ఇక్కడ B + A చేస్తాం. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే అప్పుడు A అనేది బయట ఉంటుంది, B అనేది లోపల ఉంటుంది. ఎందుకంటే ఏ ఇంటర్సెక్షన్ B = B, కామన్ పోర్షన్ B కాబట్టి B లోపలికి వచ్చింది. ఏ యూనియన్ B = A, ఏ అనేది పెద్దది కాబట్టి A బయటకు వెళ్ళింది. సో అప్పుడు B is a subset of A అవుతుంది. ఓకే గైస్, సో see our final problem. If A, B are disjoint sets, A, B are disjoint sets అంటే వియుక్త సమితులైన డిస్జాయింట్ అంటే రెండు కలవు, రెండు AB ఇలా ఉంటాయి. వీటిని డిస్జాయింట్ సెట్స్ అంటారు. ఇప్పుడు మనం సెట్స్ అనేది చూసాం, జాయింట్ సెట్స్ కదా, ఈ రెండు జాయింట్ అవుతున్నాయి. బట్ ఇది డిస్జాయింట్ అంటే రెండు జాయింట్ కావు. సో అప్పుడు ఏమడిగాడు?
ఈ కింద ఆప్షన్ చెక్ చేయమన్నాడు. ఏ ఇంటర్సెక్షన్ బి ఈస్ పై. ఏకి బికి కామన్ పోర్షన్ పై అన్నాడు. అవునా కాదా? ఎస్ రైట్. అవునా కదా? ఏకి బికి కామన్ పోర్షన్ ఏమవుతుంది? పై. సో ఇది రైట్ ఆన్సర్. ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎప్పుడు మనం డిస్జాయింట్ సెట్స్ ఇచ్చినా దాని ఇంటర్సెక్షన్ అడిగితే ఏమవుతుంది? కంప్లీట్ గా మనం పై అని చెప్పొచ్చు. ఓకే గాయస్, నోట్ ఇట్. నల్లన్న పై అన్న ఒకటే. సో చూడండి, ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు పై అన్న అంటే ఏకి బికి కామన్ గా మనం తీయడానికి ఏమీ లేదు కాబట్టి పై నథింగ్ బట్ నల్ సెట్. ఇఫ్ ఏ మైనస్ బి ఈక్వల్ టు పై అన్నాడు. ఏ వెళ్ళి బి తీయాలంటే అసలు ఏకి బికి కామన్ పోర్షన్ అంటే మనం తీస్తాం. సో ఏకి బికి కామన్ పోర్షన్ లేదు, అప్పుడు ఏమొస్తుంది? ఏ వస్తుంది. ఎలా సార్ అంటే చెక్ చేయండి. సపోజ్ ఏ ఈక్వల్ టు 1 2 3, బి ఈక్వల్ టు 4 5. సో ఇప్పుడు ఏ మైనస్ బి అంటే ఏమవుతుంది? 1 2 3 మైనస్ 4 5. కామన్ పోర్షన్ ఉందేంటి? లేదు కాబట్టి ఏమొస్తుంది? 1 2 3 వస్తుంది. 1 2 3 నథింగ్ బట్ ఏ. సో ఇదేమవ్వాలి? ఇది ఆప్షన్ కాదు. కరెక్ట్ అవ్వాలంటే ఏ మైనస్ బి ఈక్వల్ టు ఏ అవ్వాలి. ఏ మైనస్ బి ఈక్వల్ టు ఏ. మళ్ళీ చూడండి, ఏ మైనస్ బి ఈక్వల్ టు బి అన్నాడు. కాదు, బి మైనస్ ఏ ఈక్వల్ టు బి అవుతుంది. సో నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు బి అన్నాడు. ఏకి బికి ఇంటర్సెక్షన్ తీసుకుంటే ఏమొస్తుంది అన్నాడు? బి వస్తుంది. బి ఎందుకు వస్తుంది? ఓన్లీ పై వస్తుంది. సో ఇప్పుడు మీరు ఆలోచించండి, డిస్జాయింట్ సెట్స్ కి ఏమేమవుతాయి? ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు పై, ఏ మైనస్ బి ఈక్వల్ టు ఏ, బి మైనస్ ఏ ఈక్వల్ టు బి, అండ్ ఏ యూనియన్ బి అంటే కంప్లీట్ గా వస్తాయి, రెండు కలిపి వస్తాయి. సో అందులో మనం ఇంకా ఫార్ములా రాయడానికి లేదు. ఏ యూనియన్ బి అంటే ఏ వస్తుంది, బి వస్తుంది. సో దెర్ ఇస్ నో ఫార్ములా. సో యూ హ్యావ్ టు నోట్ దిస్ ఫార్ములాస్ ఆల్సో. థ్యాంక్ యూ. టుడేస్ క్లాస్ ఇస్ క్లోజింగ్ హియర్. దీంతో సెట్స్ అనే కాన్సెప్ట్ మొత్తం నేను క్లోజ్ చేస్తున్నాను. నౌ నెక్స్ట్ క్లాస్ లో మనం వీఆర్ మూవింగ్ టు అనదర్ న్యూ టాపిక్. థ్యాంక్ యూ గైస్.